రావులపాటి విశ్వనాథమా? తెలియపడగడే నాకు బాగా కావలసినాడు. అన్న వస్త్రాలు కానీ పట్నం పోయి ఉన్న వస్త్రాలు పోగొట్టుకున్నాడని వ్యవసాయం మానేసి వ్యాపారం పెట్టాడు. వ్యాపారానికి మోసం, వ్యవసాయానికి వర్షం, వేరే రానించావు కదా. అతి మంచితనానికి పోయి దెబ్బతిన్నాడు పాపం. ఇక అతని కొడుకు నా కూతురు చేసుకుంటానంటే నాకు అంతకంటే కావాల్సిందే ఉందాయా. పట్టణంలో కాపురం పెట్టాలనే ఆ అమ్మాయి కోరిక తీరుతుంది, ఒక పరువైన కుటుంబంతో విజయం అందుకున్నాననే సంతృప్తి నాకు కలుగుతుంది. ఏమంటారా? అయినా అమ్మాయిని ఒక్క అడుగుదాం. అలాగే. అమ్మాయి అరుణా, హలో శాస్త్రి గారు వచ్చేసారా? కొడుకులు లేని లోటు తెలుస్తుందయా. అయితే మంచి అమ్మాయిని చూసి ఈ 5 ఫైట్స్ ఫ్యామిలీ సంవత్సరం వెళ్ళడం పని జరగకపోవడం అంటూ ఉండదమ్మా. అన్నీ ఓకే. బంగారం నాడు పట్నం సంబంధం తీసుకొచ్చాడమ్మా. నీ కాబోయే శ్రీవారు మన్మథుల్లో ఉంటాడమ్మా. లక్షణమైన అవలక్షణాలు ఎన్నునా ఎలా మార్చుకోవాలో, నా దోవకి ఎలా తెచ్చుకోవాలో నాకు బాగా తెలుసు. వాణి సంగతి ఏం చేశారు? ఆ పిల్లకి లక్షాధికారుల సంబంధం కుదుర్చుకొచ్చానమ్మా. వెరీ గుడ్. వాణికి సంబంధం కుదిరింది కదా, ఇక మా ఇద్దరం పట్టాలు హాయిగా. ఇప్పుడే వాణికి చెప్పొస్తానా? మేచే గారిని చేర్చిందని ఆ అమ్మ పల్లెటూరు అంటే పట్టం చేరుస్తానంటదేంటయ్యా. అంతా బాగానే ఉంది కానండి. వాణికి కాబోయే అత్తగారు పాపాయమ్మని కొద్దిగా చాదస్తపు మనిషి. కొడుకు పట్టుదలతో పెళ్లికి ఒప్పుకున్నా తన తోహతకు తగ్గ సంబంధం కాదని, పెళ్లి అయిన తర్వాత వాణి తరఫున ఎవరూ ఆ గడప తొక్కకూడదని. ఆ పెళ్లి కాని అన్నీ ఏ సర్దుకుపోతా. ఇదిగా 2 ముత్తాలు పెట్టించు. తోడ పుట్టింది కాకపోయినా మా వాడికి తోడు నీడుగా ఉంటున్నావు. నీ రుణం మేము ఎలా తీర్చుకోగలవమ్మా? రుణాలు అప్పులని ఏవేవో మాట్లాడుకుతుంది. ఏదంటే పిల్ల, రేపు మాఘమాసంలో నీ మెడ వంచి మొగుడు వస్తున్నాడు. జాగ్రత్త. పోవే. అబ్బా ఎంత సిగ్గు. ఏమ్మా అన్నీ తెలుసుగా? ఏమరా, మన కాలంలో పెద్దవాళ్ళు చెబితే గానీ మనకు అర్థమైతే వచ్చేది కాదు. కొట్టి ముద్రం. ఈ కాల పిల్లలకు మనం చెప్పాలా? వాళ్ళే నేర్పిస్తారు మనకి పాఠాలు. వెళ్ళమ్మా వెళ్ళు. ఏమేమో అందరికీ తాంబూలాలు ఇవ్వడం అయిందే. పద. గంగిరెద్దులా అలంకరించారు. బరువుగా ఉంది కదూ? చూస్తున్న నాకే బాధగా ఉంది, మరి మోస్తున్న నీకు ఇంకెంత ఎరకాటంగా ఉందో. అసలు మన పెద్దవాళ్ళకి బుద్ధులు లేవనుకో, పట్టు చీర గట్టి పూల జడ గుట్టి పంపిస్తేనే గాని మొదటి రాత్రి తెల్లారదనుకుంటాను. ఇట్స్ వెరీ బ్యాడ్, వెరీ బ్యాడ్. వాడి నేను కోరుకునేవి, నీకిష్టమైనవి అన్నీ సిద్ధం చేసి ఉంచాను. ఊరంతా గాలించి మరీ సెలెక్ట్ చేశాను నీకోసం. బాగున్నాయా? అటు చూడు. ఇటు కాదు, అటు. తొలి రాత్రి నాడు మధురమైన జీవితానికి నాందిగా పాలు తాగమంటుంది చాదస్తం. మత్తెక్కించే బ్రతుక్కి గుర్తుగా మందు కొట్టమంటుంది నాగరికత. డార్లింగ్, ఒక పెగ్గ వేస్తావా? సిగ్గా? భర్త నోటికి భార్య తమలపాకుల చిలకలు అందించాలంటుంది మూఢాచారం, కానీ సిగరెట్ వెలిగించాలంటుంది మోడర్న్ ఆచారం. సిగరెట్ కలుస్తావా? చూడు, ఇలా తలదించుకోవడాలు సిగ్గుపడ్డాలు నాకు గిట్టం. నన్ను చూసి భయపడడానికి నేను దెయ్యాన్ని కాదు, భక్తి చూపించడానికి దైవాన్ని కాదు. భర్తని స్నేహితుడిగా చూసి ఆడవాళ్ళంటే నాకు ఇష్టం. కమా, ఎందుకు ఇంకా ఆలస్యం? నీకు ఇష్టం వచ్చిన డ్రెస్ సెలెక్ట్ చేసుకో.
నేనెప్పుడు అటువంటి బట్టలు కట్టుకోలేదండి. అరే జోక్ ఇది. లేదండి, ఉన్నమాటే చెప్తున్నాను. చిన్నప్పుడు లంగా ఓణి వేసుకునేదాన్ని. 4 ఏళ్ల నుండి చీరలే కడుతున్నాను తప్ప ఇలాంటి బట్టలు వేసుకోలేదండి. నువ్వు చెప్తున్నది నిజమేనా? నిజమండి. అయితే ఆ ఫోటో నేను వద్దంటూనే వినకుండా నా స్నేహితురాలు అరుణ దాని బట్టలు నాకు తొడిగి ఆ ఫోటో తీయించిందండి. అసలు ఒళ్ళంతా కనిపించే ఆ బట్టలంటేనే నాకు అసహ్యం అండి. ఆడవాళ్ళు సారా తాగడం, సిగరెట్లు కాల్చడం సినిమాల్లోనే తప్ప వేరే ఎక్కడ చూడడం కూడా లేదండి. పెద్దింటి కోళ్ళు కావాలని వేషం వేస్తావా? డబ్బు కోసం ఇంత నాటకం ఆడతావా? అరుణ ఆ ఫోటో శాస్త్రి గారికి ఇచ్చిందండి. నాకేమీ తెలీదు. మా అమ్మ మీద ఒట్టండి. నాతో పాటు క్లబ్లకి పార్టీలకు వచ్చే భార్య కావాలనుకున్నాను. నాగరికత తెలిసిన పిల్ల ఇంటికి కోడలుగా రావాలనుకున్నాను. కానీ ఈ మట్టి అవతార మొహానికి ఇంత సున్నం కొట్టి నన్ను మోసం చేస్తారనుకోలేదు. ఏమండి, ఇందులో నా తప్పేం లేదండి. చేసిన మోసానికి తోడు అబద్ధాలు కూడా. మోసం చేసి ఇంటికి కోడలు అయ్యాం, కానీ నా భార్య మాత్రం కాలేదు. ఓకే, నీకు కావాల్సింది భర్త కాదు, భార్య కాదు. వాళ్ళు జోక్ వేశారండి మీరు. నాకెందుకండి బాడీ గార్డ్? చూడండి, పగలంతా ఉద్యోగం అంటూ ఆ గుప్పెటి జీతం రాళ్ళ కోసం పరిగెత్తకుండా నాతో పాటు సరదాగా సినిమాలకి షికార్లకు తిరగాలని నా కోరిక. అవునవును, అర్థమవుతుంది. ఇప్పటికే చాలా మాట్లాడేసినట్టున్నాను. చూడండి, ఇది మన మొదటి రాత్రి. భార్యాభర్తలు ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకోవాల్సిన రోజు. అందుకే నా మనసుకి మాట్లాడేశాను.